చిన్నారి నటుడు కానీ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోలకు తగ్గని క్రేజ్. రోజుకు ₹1,00,000 వరకు పారితోషికం తీసుకుంటున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇంత తక్కువ సమయంలో టాలీవుడ్లో ఎలా సంచలనంగా మారాడు తెలుసుకుందాం. సినిమాలలో కొన్నిసార్లు హీరోల కంటే చిన్న పాత్రలే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాయి. ముఖ్యంగా బాల నటులు తమ సహజమైన నటనతో, అమాయకమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇటీవల కాలంలో అలాంటి గుర్తింపు తెచ్చుకున్న వారిలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒకరు. తన చురుకైన నటన, కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించుకున్నాడు. తన చురుకైన నటనతో, కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బుల్లిరాజు పాత్రతో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఆ పాత్రలో చూపించిన హావభావాలు, స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత కూడా వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలువురు దర్శకులు, నిర్మాతలు తమ చిత్రాల్లో రేవంత్ను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారనే చర్చ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్న విషయం అతని పారితోషికం. సినీ వర్గాల ప్రకారం రేవంత్ రోజుకు సుమారు ₹1,00,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మొత్తాన్ని అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు. అయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న వయసులోనే అతను ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న చైల్డ్ ఆర్టిస్టులలో ఒకరిగా నిలిచాడు. అదే అతని పెరుగుతున్న క్రేజ్కు నిదర్శనం. సినీ పరిశ్రమలో విజయాలు, అవకాశాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కానీ ప్రతిభ, కష్టపడే పనిచేసే తత్వం ఉంటేనే ఆ విజయాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోవచ్చు. రేవంత్ కూడా తన ప్రతిభతో మరిన్ని మంచి పాత్రలు చేస్తూ భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.